హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మా పాప వాళ్ళ స్కూల్లో చేసినవి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పేరెంట్స్ చేసిన పిల్లలు అవన్నీ నేర్చుకొని వాళ్ళు పిల్లలతో కూడా చేయించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ఇట్లా ఎక్స్ప్లోర్ చేశారంటే గ్రేట్ థింగ్. వాళ్ళు కూడా అన్నీ గుర్తుపెట్టుకొని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాజెక్ట్ అనేది ఎలా చేశారని చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఎప్పుడైనా మీ కిడ్స్కి ప్రాజెక్ట్స్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అయితే నాకు నచ్చిన బెస్ట్ ప్రాజెక్ట్. ఈ పాప ఎంత బాగా చెప్పిందంటే ఇండియా మ్యాప్ అక్కడ మనకి లైటింగ్స్ వస్తున్నాయి ఫ్లాగ్లో. తను ఒక స్టేట్ దాని క్యాపిటల్ అసలు ఎంత బాగా చెప్పిందంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ ఏజ్లో అమ్మాయి అంతలా చెప్పిందంటే నాకు గ్రేట్ అనిపించింది. అన్నీ గుర్తుపెట్టుకుంది, అన్ని క్యాపిటల్స్. నేను ఏది అడిగినా అక్కడ లైన్లో కూడా లేవు, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా కూడా లేవు, ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్లో ఉన్నాయి. అయినా కూడా అమ్మాయి స్పెల్లింగ్తో సహా వెతికి అమ్మాయి చూపించి చెప్పింది. అదే నాకు నచ్చిన అసలైన ప్రాజెక్ట్. చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే. బాగా చేశారు. వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగా చేశారు. ఫైనల్గా ఇదైతే సైన్స్ మొత్తం వాళ్ళ కిడ్స్ ప్రాజెక్ట్స్ ఎక్స్పోజ్ చేశారు. ఫైనల్గా అన్నీ చాలా చాలా బాగా చేశారు. ఏ ప్రాజెక్టు బాగాలేదనడానికి లేదు, అన్నీ కూడా చాలా బాగా చేశారు. సూపర్గా అంటే సూపర్గా ఉంది. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. ఎప్పుడైనా మీ పిల్లలకి ఎవరైనా స్కూల్లో ప్రాజెక్ట్ ఇస్తే ఈ వీడియో చూస్తే తప్పకుండా మీకు ఒక ఐడియా వస్తుంది. అన్ని ప్రాజెక్ట్స్ కలిపి ఒకే వీడియోలో చూపించాను. ప్రాజెక్ట్ ఇచ్చారు, పేరెంట్స్ చేశారు, పిల్లలకు కూడా చేయించారు దగ్గర కూర్చోబెట్టి. కానీ ఫైనల్గా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు నేర్చుకోవడం ఒక గ్రేట్ థింగ్. వాళ్ళు నేర్చుకొని దాన్ని ఫియర్లెస్గా వచ్చిన పేరెంట్స్ అందరి ముందు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగారు అంటే ఆ ఏజ్లో మనకైతే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయించడం అవన్నీ లేవు. నాకు తెలిసి 90s కిడ్స్కి ఇలాంటివన్నీ అంత తెలీదు. అప్పట్లో మనం ఏంటంటే స్కూల్కి వెళ్ళడం, అక్కడ నేర్చుకుని రావడం ఇదే తెలుసు. కానీ ఇంత ఇన్నోవేటివ్గా ఇంత క్రియేటివ్గా మనకి ఇలా చేయమని కూడా మనకి ఎప్పుడూ చెప్పలేదు. మనము ఇలాంటివి చేసి ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదు. కానీ మన కిడ్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా మనకి ప్రతి స్కూల్లో ఇలాంటివన్నీ చేయిస్తున్నారు. ఇప్పటి నుంచే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది అని చెప్పి. సో వాళ్ళు కూడా పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం, అవన్నీ వచ్చిన పేరెంట్స్కి భయం లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా బాగుంది. వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళు నేర్చుకొని అవన్నీ గుర్తుపెట్టుకొని చెప్తున్నారు. సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో యూస్ఫుల్ వీడియో మాత్రమే, ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మాత్రం నేను చేస్తాను. అవి ఖచ్చితంగా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తప్పకుండా. అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అనేవి వస్తాయి. థ్యాంక్స్ అండి. చివరి వరకు వీడియోని చూడండి.
థ్యాంక్ యూ. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలకి ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. నాకైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ పిల్లలకి చేసి వాళ్ళతో చేయించడం అనేది. మా పాప అయితే తనే కలర్స్ అవన్నీ వేసింది తన ప్రాజెక్ట్కి. తన ప్రాజెక్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ వాటర్. ఆ ప్రాజెక్ట్లో మొత్తం తనే కలరింగ్ అంతా వేసుకుంది. మేము కట్ చేసి ఇచ్చాము. అంటించడం కూడా కొన్ని తనే చేసింది. అలా ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది.